మనం సరైన దారిలో వెళ్తున్నావా? ఈవిడిని దారి అడుగుదాం. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. డూ యు నో, అంటే మేము అను ఇంటికి వెళ్ళాలి. గో స్ట్రేట్ అండ్ దెన్ టేక్ ఎ ఫస్ట్ లెఫ్ట్. బెటర్ ఆపర్చునిటీస్ కోసం తను పట్టణంలో ఉండాల్సింది. అదే కాలేజ్లో ఉన్నప్పుడు తను పెద్ద పెద్ద కలలు కనేది. ఇప్పుడు పల్లెటూళ్ళలో ఎలా సెటిల్ అయిందో. సో అను, ఏం ఆలోచించావు? నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? నేను స్వయం సమృద్ధిగా ఉండే చాలా పెద్ద వ్యాపారాన్ని నిర్మించాలనుకుంటున్నాను. మైళ్లకు పైగా విస్తరించే టెక్నాలజీని సైతం ఉపయోగించుకునే పరిశ్రమ. ఎక్కడైతే నా దేశ నేల యొక్క పరిమళాన్ని అనుభవించగలను, ఆ వ్యాపారానికి పంపిణీ వ్యవస్థ కూడా ఉంటుంది. నేను మహిళా సాధికారతకు దోహదపడగలను, ఉపాధి సృష్టించేటప్పుడు బృందానికి నాయకత్వం వహించగలను మరియు అనేక కుటుంబాల జీవితాల్లో మార్పు తీసుకురావచ్చు. ఇది అంత సులభం కాదని నేను గ్రహించాను. తెలియని మార్గాలు, తెలియని టెరిటరీస్ మరియు అనేక ఇతర సవాళ్లు. అను, ప్రాక్టికల్గా ఆలోచించు. నీకున్నవి 2 చేతులే. ఇంతకీ అను ఎక్కడా? ఆఖరికి చాలా సంవత్సరాల తర్వాత గాయస్, ఇక్కడ మీ అందరినీ చూడటం చాలా సంతోషంగా ఉంది. ఏమైంది? ఏదైనా చెప్పండి. ఇది నిజంగా చాలా పెద్ద బిజినెస్ అను. అయితే నువ్వు నిజంగానే ఒక అగ్రిప్రెన్యూర్ అయ్యావన్నమాట. కానీ ఇదెలా చేశావు? మల్టీటాస్కర్ కావడం ఎక్కడ నేర్చుకున్నావు? అమ్మమ్మ, దుర్గమ్మకి నీ చేతులు ఎందుకుంటాయి? ఎందుకంటే ఆమె మాత్రమే విశ్వం యొక్క అన్ని పనులను ఏకకాలంలో నిర్వహించగలదు. నేను కూడా దుర్గమ్మ అవుతానా? అవును, ఎందుకు కాదు? ఆ సత్తా ప్రతి మహిళకు ఉంటుందని దుర్గామాత చెబుతోంది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే ధైర్యం ఆమె తన మనసులో నిశ్చయించుకున్నప్పుడు ప్రతి అవరోధాన్ని ఛేదించగల ధైర్యంతో తను విజయ కిరీటాన్ని అలంకరించుకుంటుంది. పుట్టినప్పటి నుండి ఏదైనా చేయగల సామర్థ్యం ఆమె గుర్తింపు. ఆమె ప్రతి లక్ష్యాన్ని సాధించగలదు. ఆమె తన బలాన్ని గుర్తించినప్పుడు అప్పుడే ఆమెను దుర్గా అని పిలుస్తారు.